కేరళలో ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో గందరగోళం కొనసాగుతుంది. ఈలోగా వయనాడ్ కోజికోడ్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలను లక్ష్యంగా చేసుకుని పోస్టర్లు వెలిశాయి. 2 జిల్లాల ప్రజలు ఈ పోస్టర్లను గమనించారు. గుర్తు తెలియని వ్యక్తులు వీటిని అతికించినట్లు భావిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకత్వం వాటిని తొలగించింది. కాగా పోస్టర్లు అంటించిన వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ అంతర్గత విచారణను కూడా ప్రారంభించింది. ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలిన ఏ కాంగ్రెస్ కార్యకర్తలపైనైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒక పోస్టర్లో రాహుల్, ప్రియాంక, వయనాడ్ను మర్చిపోకండి, మీరు ఇక్కడ మళ్ళీ ఎప్పటికీ గెలవలేరు అని రాసి ఉంది. మరొక పోస్టర్లో ఆర్జీ, పీజీ, ఇది హెచ్చరిక కాదు, ఈ ఘోర తప్పిదానికి కేరళ మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు అని రాసి ఉంది. మరో పోస్టర్లో ఇలా ఉంది: రాహుల్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీకు అండగా ఉండవచ్చు, కానీ కేరళ ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ క్షమించరు. ఇక కేరళలో ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల తరువాత కూడా కాంగ్రెస్ పార్టీలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో గందరగోళం కొనసాగుతుంది. ఈలోగా వయనాడ్, కోజికోడ్లలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలను లక్ష్యంగా చేసుకుని పోస్టర్లు వెలిశాయి. 2 జిల్లాల ప్రజలు ఈ పోస్టర్లను గమనించారు. గుర్తు తెలియని వ్యక్తులు వీటిని అతికించినట్లు భావిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకత్వం వాటిని తొలగించింది. కాగా పోస్టర్లు అంటించిన వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ అంతర్గత విచారణను కూడా ప్రారంభించింది. ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలిన ఏ కాంగ్రెస్ కార్యకర్తపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒక పోస్టర్లో రాహుల్, ప్రియాంక, వయనాడ్ను మర్చిపోండి, మీరు ఇక్కడ మళ్ళీ ఎప్పటికీ గెలవలేరు అని రాసి ఉంది. మరొక పోస్టర్లో ఆర్జీ, పీజీ, ఇది హెచ్చరిక కాదు, ఈ ఘోర తప్పిదానికి కేరళ మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు అని రాసి ఉంది. మరో పోస్టర్లో ఇలా ఉంది: రాహుల్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీకు అండగా ఉండవచ్చు, కానీ కేరళ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, చెప్పండి. ఇప్పటి వరకు దాదాపు 10 రోజులుగా కేరళ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికవుతారు అనే దానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెరదించింది. కొద్దిసేపటి క్రితమే కేరళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి అధికారికంగా కేరళ సీఎంగా వీడి సతీశన్ను ఎంపిక చేశారు. అంటే ఇప్పటి వరకు కేరళ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. కేరళ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా కేరళలో ప్రజాదరణ ఉన్నటువంటి నేతగా వీడి సతీశన్కు మంచి పేరుంది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో మొత్తం
140 అసెంబ్లీ స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూడీఎఫ్ కూటమి 102 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఐయుఎంఎల్తో పాటు ఇతర చిన్న రాజకీయ పార్టీల భాగస్వామ్య పక్షాలతో కూడినటువంటి యూడీఎఫ్ కూటమి 102 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని కేరళలో 3/2 అసెంబ్లీ స్థానాలను సాధించింది. అయితే కేరళ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికవుతారన్న దానిపైన కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా కసరత్తులు చేసింది. ప్రధానంగా 3 నేతలు పోటీ పడ్డారు. విడి సతీశన్ ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించినటువంటి విడి సతీశన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి కేసీ వేణుగోపాల్, అదేవిధంగా కేరళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రమేష్ చెన్నితల, ఈ 3 నేతలు పోటీ పడ్డారు. అయితే ఈ 3లో ఎవరు కేరళ సీఎంగా ఎన్నికవుతారా అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేరళలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, యూడీఎఫ్ భాగస్వామ్య పార్టీలన్నీ కలిపి విడి సతీశన్నే ముఖ్యమంత్రిగా చేయాలంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చాయి. ఒకనొక సందర్భంలో ఐయుఎంఎల్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ విడి సతీశన్కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలంటూ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఆలస్యం చేస్తోందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేరళలో అంటే తిరువనంతపురంలో సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి దీపాదాస్ మున్సి, ముకుల్ వాస్నిక్, జయరాం రమేష్ వీళ్ళందరినీ పంపి ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ చేసింది. ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అనే దానిపైన చర్చలు జరిపింది. మరోవైపు కేసీ వేణుగోపాల్, విడి సతీశన్ వర్గాలు ఎవరికి వారుగా కేరళలో తిరువనంతపురంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని ఒకరి ఫ్లెక్సీలు మరొకరు చింపుకున్న పరిస్థితి కూడా మనకు కనపడింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆచితూచి వ్యవహరించి పూర్తి స్థాయిలో కేరళ ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అనే దానిపైన చర్చలు జరిపింది. ముఖ్యంగా కేరళలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు విడి సతీశన్ వైపు ప్రజాబోధం ఎక్కువగా ఉంది కాబట్టి విడి సతీశన్ వైపుకే మొగ్గు చూపిందని చెప్పుకోవచ్చు. కానీ కేసీ వేణుగోపాల్ కూడా కేరళ రాష్ట్రానికి చెందిన వారే. ప్రస్తుతం రాహుల్ కోటరీలో కీలకంగా ఉన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం అలప్పుజా నుంచి ఎంపీగా ఉన్నారు. లోక్సభలో ముఖ్యంగా లోక్సభలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రిగా చేయాలంటూ అని అధిష్టానం భావించింది. కానీ కేరళలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ వైపుకు మొగ్గు చూపారనే ప్రచారం అలాగే లైన్లో ఉండండి. ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది ఇప్పుడు.